गृहे लक्ष्मी राक्षस्त्रयामुखे प्रियामासं सृजामसे राजराजेश्वरी ब्रह्मविद्या महादेवता सर्वरि चित्तार्पदा परिपूर्णपदा शीघ्रस्तु विद्यामुन्नासाय जन्मकर्मनिवृत्ते मनोविष्णवदं देवी पादौ दग्धावनं शुभम् विद्यामुन्नासाय जन्मकर्मनिवृत्ते मनोविष्णदेवता पादोदकं पावनं शुभम् देवीत्तार्पदा पादोदकं पावनं शुभम् सहस्रवर्मा देवी सन्मूलातांगुरान् सर्वगं हर्तु मे पापं पूर्वादुस्तप्राश्री तार्वदा परिपूर्ण कृपाकण महालक्ष्मीदां अनुग्रहाक्षेत्रस्तु देवी तार्वदां अनुग्रहाक्षेत्रस्तु हर्तु मे पापं पूर्वादुस्तप्राश्री तार्वदा परिपूर्ण कृपाक्षेत्रस्तु मनोभावदेवता परिपूर्ण कृपाकणाक्षिमान्यः इष्टकाम्यार्थं देवीतार्वदा कृपाकणाक्षिरस्तु देवीतार्वदा परिपूर्णपर्याप्यान्तरायाय सर्वस्तोमोऽत्र तवः सर्वस्याप्ये सर्वस्य नित्ये सर्वमेव देवाः प्रोति सर्वं धेयते शतं जीव सर्वतो वर्धमानं दीर्घमायुः पद्म का अभिषेक महिला मनुलु अंदरिकी कूडा पेरु पेरुना मरि धन्यवादालु తెలియజేసుకుంటున్నాం। ఈ విధంగా ఇంకెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోవాలని మన సత్తనను అందరూ మనసు నిండా ఆశీర్వదించి నీకు ఇచ్చేసిన ఆప్తులందరికీ కూడా మరి పేరు పేరున స్వాగతం సుస్వాగతం। సీనియర్ నాయకులకు యువజన నాయకులు గట్టిగా అందరూ ఒకసారి జై తెలంగాణ। బలహీన వర్గాలకు పండుగ రోజు జూబిలీ సత్తన్న పుట్టిన రోజు మన బలహీన వర్గాలకు పండుగ రోజు జూబిలీ సత్తన్న పుట్టిన రోజు మన బలహీన వర్గాలకు పండుగ రోజు అందరము ఏకమయ్యి మంచిగుండాలే బలహీన వర్గాలు బాగుపడాలే జూబిలీ సత్తన్న పుట్టిన రోజు మన బలహీన వర్గాలకు పండుగ రోజు। మరి మన కార్పొరేటర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ చేర్లింగపల్లి అభివృద్ధి ప్రదాత ఆరికపూడి గాంధీ గారికి మరి డివిజన్ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కళాభివందనాలు। అదేవిధంగా మన జూపల్లి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం డిజైన్లో ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు। ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య మా బలహీన వర్గాల బంధువయ్య మా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య మా బలహీన వర్గాల బంధువయ్య ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య మా పేదోళ్ళ పక్షాన ఉంటవయ్యా మా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య మా పేదోళ్ళ పక్షాన ఉంటవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ కష్టాలు చూసినవయ్యా కన్నీటి బాలలు చూసినవయ్యా వేసి వారు వ్యక్తపరుస్తా ఉన్నారు।
తప్పకుండా ప్రజల మనిషి మన జూపల్లి కల్పించాలి. కాబట్టి మనమందరం కూడా అన్నగారి మేలు కోరేటువంటి ప్రజలుగా అన్నగారి మేలు కోరుకుందాం. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అన్నగారితో మరి ఒక పాట ద్వారా పున్నామా పున్నామా నిండు పున్నామా ఎండి మాలేలో మారాగి మాలేలో ఎండి మాలేలో మారాగి మాలేలో ఎండి మాలేలో మారాగి మాలేలో సంక్షేమ పథకాల సక్కని తెలంగాణ ఎండి మాలేలో మారాగి మాలేలో ఎండి మాలేలో మారాగి మాలేలో ఎండి మాలేలో మారాగి మాలేలో సంక్షేమ పథకాల సక్కని తెలంగాణ ఎండి మాలేలో మారాగి మాలేలో శివా పథకాల సక్కని తెలంగాణ పేదోళ్ళ అండదండ చూడు పేదోళ్ళ అండదండ చూడు మా ప్రేమ కల్ల చూపల్లిని చూడు పేదోళ్ళ అండదండ చూడు ప్రతి జెండెత్తినాడు ప్రతి పేద గుండెనే దట్టినాడు. ఈరోజు కుకట్పల్లి 121 డివిజన్ మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు, అట్లాగే మన హైదరాబాదు డైనమిక్ లీడర్ అయినటువంటి ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు, హరీష్ అన్న గారు, అట్లాగే అత్యంత ఆప్తులైనటువంటి మా మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, వీరందరి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి వీరందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒకసారి అవకాశం ఇచ్చి ప్రజలంతా వారి దీవెనలతో 5 సంవత్సరాలు సేవ చేసుకోవడం జరిగింది. ఆ సేవను గుర్తించే మొన్నటి రోజున నేను ఏమి ఇబ్బంది పడకుండా ఎవరిని అడగకుండానే ఓటేసి నన్ను మెజార్టీతో మళ్ళీ సెకండ్ టైం కార్పొరేటర్ గెలిపించి నా సేవలు తీసుకోవడానికి వారు ముందుకొచ్చారు. నేను మచ్చలేని నాయకునిగా ఇంతకుముందు చెప్పినటువంటి సీఎం గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు కానీ, ఇక్కడ అరకపూడి గారు గాంధీ గారు కానీ, వీరికి ఎవ్వరికి మచ్చరానటువంటి తెల్ల కాగితం లేక పనిచేసి పబ్లిక్ సేవలో ఉన్న మా రెండోసారి గెలిచినప్పుడు కానీ, ఫస్ట్ సారి గెలిచినప్పుడు కానీ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు కార్పొరేటర్లంతా పిలిచి, ఎమ్మెల్యేలంతా పిలిచి ఒక మాట చెప్పడం జరిగింది. 120 లక్షలు ఉన్న జనాభా హైదరాబాద్లో 150 మంది మాత్రమే కార్పొరేటర్లు అయ్యారు. ఇట్లా 150 మందికి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశము అరుదు, అందరికీ రాదది, పూర్వజన సుకృతము. దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చుకొని దాన్ని ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఎక్కడ అవినీతికి కానీ అరాచకానికి కానీ ఎవరిని నొప్పియకుండా నవ్వుతూ పలకరించి అందరితో కుటుంబ సభ్యునిగా ఉండాలి అని ఎలా చెప్పిండో అటువంటి పద్ధతిలోనే నేను పోయిన 5 సంవత్సరాలు ఇప్పుడు ఉండడానికి అందరూ ఈ ఎవరైతే నా డివిజన్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ తెలంగాణ యావత్ ప్రధానికం ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరున్నా కనుక ఏమి వాళ్ళు బిల్డింగ్ వాళ్ళే బంగారం వాళ్ళని ఏం అడగలేరు. చిన్నవి మనల్ని ఎన్నుకున్నారు కనుక మనం ఒక వాళ్ళకు ప్రజాప్రతినిధులం కనుక చిన్న రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, మౌలిక వసతులు, అట్లే సంక్షేమ పథకాలు, ఇంట్లో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి కానీ, మన సీఎం గారిని మాట్లాడాలంటే నేను సరిపోదు, నా ఏజ్ సరిపోదు, నా అనుభవం సరిపోదు. మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని సంక్షేమ పథకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో లేవు. 465 సంక్షేమ పథకాలు మొదలుపెట్టి దాంట్లో మచ్చుకు నేను చెప్పగలుగుతా. కళ్యాణ లక్ష్మి ఏ రాష్ట్రంలో ఉందంటే ఎక్కడ లేదు. 5 రూపాయల భోజనం ఏ రాష్ట్రం ఉందంటే ఎక్కడ లేదు. రైతు బంధు ఏ రాష్ట్రం ఉందంటే ఎక్కడ లేదు. హరితారం ఎక్కడ ఉందంటే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముందంజలో సంక్షేమ పథకాలను, అట్లాగే డెవలప్మెంట్ చూసుకుంటే మనము తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, సిద్ధించక ముందు మీరు ఒక్కసారి చూసుకుంటే రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ,
అండర్ పాస్ రోడ్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఎక్కడ చూసినా వాష్రూమ్స్ కానీ ఫుట్పాత్లు కానీ ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా. అదే రింగ్ రోడ్ సైడ్ చూసుకుంటే హరితారం, ఎక్కడ చూసినా పచ్చదనం. అన్ని సాగునీరుకు వాటర్, తాగునీరుకు నల్లా తిప్పితే నీళ్ళు వచ్చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాతనే మన ముందు సీఎం గారు ఒకటి విజన్, బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణ అంటే బంగారు గని కాదు, మనం ఇవన్నీ సాధిస్తేనే ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఈ లా అండ్ ఆర్డర్ను కొద్దిగా పీస్ఫుల్గా ఉంచినందుకే మన సీఎం గారు అన్ని జాబ్లు, అన్ని పెట్టుబడిదారులంతా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తున్నారు. వారంతా పెట్టుబడి పెడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇప్పటికే రావడం జరిగింది. ఇంకా 50,000 నోటిఫికేషన్లో ఉన్నవి. ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు కలబొల్లి మాట చెప్తుంటారు. ఇవన్నీ నమ్మకుండా యూత్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లే కానీ ఇంకే ఎలక్షన్లు అయినా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఏదైనా సరే ఇంకో టర్మ్ కాదు, 2 టర్ములు కాదు, మనము మన టీఆర్ఎస్ పార్టీని, మన సీఎం గారిని గెలిపించుకొని మన ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించుకుంటేనే మనం చాలా ముందంజలు ఉండి భారతదేశంలో నెంబర్ 1 దశకు చేరుకునే దశకు ఇంకొక 5-10 ఇయర్స్ మన సీఎం గారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనము బంగారు దశకు చేరుకుంటాము. భారతదేశంలో నెంబర్ 1 దశలో ఉంటాము. ఆయన విజన్ చూస్తే, మీరు ఆయన నాలెడ్జ్ చూస్తే, మొన్న అందరు తికమక అయ్యే టైంలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరు అంటే ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రకటించిన దాంట్లో ఎంత దిట్ట ఒక్క రాత్రి ఆలోచన చేసి పివి నరసింహారావు మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, మన తెలంగాణ బిడ్డ, ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఎందుకంటే బహువిధ కోవిలకు తన చాలా లాంగ్వేజ్లకు నాలెడ్జ్ ఉన్నాడు, అన్ని లాంగ్వేజ్లు వచ్చినాడు, ఇంత చాలా పరిణత చెందినోడు. అటువంటి కూతురు అత్యుత్తమమైన విద్యావేత్త ఆమెను సెలెక్ట్ చేసిన రాజే అందరికి సతికిల పడిపోయారు. ఖచ్చితంగా వాణిదేవి గారు గెలిచిపోతారు, అక్కడ మల్లారాజరెడ్డి గారు గెలిచిపోతారు. ఇవన్నీ కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ఏనాడు పుణ్యం చేస్తున్నదో తెలంగాణ దాంట్లోనే మన సీఎం, మన టీఆర్ఎస్ పార్టీ, మన గవర్నమెంట్ రావడం బట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుంది. అందరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అన్ని కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులన్నీ వస్తున్నవి. ఈ విషయంలో అందరం ఒకసారి కూర్చొని మెమరీ చేసుకొని ఎవరన్నా ఎక్కడైనా తప్పుడు మాటలు ఇవన్నీ చెప్పి, మొన్ననే కరెంటు బిల్లు గరీబ్ నా డివిజన్లలో సగం డివిజన్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఎక్కడ చూసినా వాటర్ బిల్ మాఫీ కానీ, కరెంటు బిల్లు మాఫీ కానీ, మున్సిపల్ ట్యాక్సీ సగానికి సగం తగ్గించడం కానీ ఇవన్నీ కూడా వచ్చి చేసుకోవడం జరిగింది. మళ్ళీ సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కాదు, రోడ్స్, డ్రైనేజీలు ఇవన్నీ కూడా అట్లే బస్తీలలో డెవలప్మెంట్ జరుగుతుంది. మనం చిన్న ఉన్నప్పుడు చూస్తే గవర్నమెంట్లో 15-20 కింద చూస్తే ఒక 50 లక్షలు కావాలంటే 6 నెలలు పోరాడి శాంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 50 కోట్లు కావాలంటే ఒక రోజులో శాంక్షన్ చేస్తుంది. అంటే మన పెట్టుబడిదారులు వచ్చి మనకి ఇన్కమ్ పెరిగింది, మనం అందరం పంచుకుంటున్నాము, మనం కూడా లబ్ధి చెందుతున్నాం, మనం చాలా ముందుకు పోతున్నాం. అందుకనే సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యంగా, ఆరోగ్యంగా ఆనందంగా 100 సంవత్సరాల పైగా ఆయన జీవించి ఆనందంగా ఉండాలి. అట్లే ఆయన వెంబడి మనందరం అంతా, ఆయన ఫ్యామిలీ కనుక మనమందరం కూడా ఆయన వెంట పనిచేసి మనమందరం కూడా, నేనొక్కనే కాదు, నా డివిజన్ యావత్ ప్రజానికము, మన కాన్స్టిట్యూన్సీ ప్రజానికము, తెలంగాణ ప్రజానికం యావత్తు అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా. ఎందుకు చెప్తున్నట్టే, ఇది మన హైదరాబాద్కు స్టామినా ఎక్కువ. అందరికీ కరోనా వచ్చి అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడితే మన హైదరాబాద్లో చాలా తక్కువ కరోనా, చాలా తక్కువ. ఎందుకంటే మన పుణ్యభూమి మనది. ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఏ ప్రజలు వచ్చినా అక్కడ పెట్టుకునే రాష్ట్రం మనది. అన్ని భాషలు తెలిసిన రాష్ట్రం మనది. అందుకొరకే మన రాష్ట్రం ఎప్పుడు ఏ రోగాల బారిన పడదు, మనం ముందంజలు ఉంటారు. ఇంకోటి మన సాంప్రదాయము, ఆడపిల్లలను, ఇంటి ఆడపడుచులను చాలా దగ్గర తీసుకొని వాళ్ళని బాగా చూసుకునే పద్ధతి, ట్రెడిషన్ మనతో ఉంది. చీర సారె పెట్టి మనం చాలా గౌరవించే పద్ధతి ఉంది. కనుక మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా ముందుకు పోతుంది. ఇంకా ముందు రాబోయే ముందులో ఇంకా ఎక్కడ లేనంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మన ప్రజానీకం మొత్తం, మన ఫ్యామిలీ మొత్తము, తెలంగాణ యావత్తు ఆరోగ్యంగా ఆనంద. నా పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ యావత్తు, నా కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీలు యావత్తు, ముఖ్యంగా నా డివిజన్ ఎవ్వరికి కనీసం జలుబు జ్వరం కూడా రాకుండా ఉండాలని ఆశిస్తూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా మా మధ్యలో రాములు లేక చూసి ఆనందపడతట్లు గట్టిగా ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలని ఆయన చూసి ఆదర్శంగా ఆయన ఇంకా 101 సంవత్సరాలు వస్తే అందరం ఆయనతో పాటు హాయిగా ఉండాలని కేసీఆర్ గారి అభివృద్ధిలో ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.